హలో అండి. నమస్తే. ఈరోజు చెమ్మకాయలు, తంబకాయలు, తమ్మకాయ రకరకాల పేర్లతో పిలుస్తారు దీన్ని. ఈ కూరని చేసి చూపించబోతున్నాను. దీనికి ఇవి కొంచెం ముదురుగా ఉన్నాయి. అందుకని కొన్నిటికి పీచొచ్చాయి. కొన్ని లేతగానే ఉన్నాయి. ముదురుగా ఉన్న వాటికి ఇలా ముందు పీచు తీసేసుకోవాలి. లేతగా ఉన్న వాటిని డైరెక్ట్‌గా కట్ చేసేసుకోవచ్చు. కానీ గింజ ఏర్పడకుండగా ఉన్న వాటిని మాత్రమే మనం తీసుకోవాలి కూరకి. గింజలు ఏర్పడితే మాత్రం అవి బాగోదు కూరకి. వీటిని ఇలా తొక్క తీసేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. దీనివల్ల చాలా చాలా ఉపయోగాలున్నాయి. దీన్ని స్వాట్ బీన్ అని కూడా అంటారు ఇంగ్లీష్‌లో. తమ్మకాయ అంటారు. దీనిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. లివర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇది ఆ క్యాన్సర్ సెల్స్‌ని పెరగకుండా చేస్తుందిట. అలాగే డైజెస్టివ్ సిస్టమ్‌ని చాలా చక్కగా చూసుకుంటుంది. అంటే కాన్‌స్టిపేషన్ లేకుండా మలబద్ధకము, పైల్స్ ఇలా ఉన్న వాళ్ళకి కూడా అవన్నీ పెరగకుండగా వాటిని నియంత్రించేలాగా చేస్తుందిది. వీటిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అలాగే దీనిలో ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ ఏంటంటే, పిగ్మెంటేషన్ మెడ దగ్గర నలుపు, మంగు అలాంటివన్నీ కూడా వస్తుంటాయి కదా! కొంతమందికి చర్మము బుగ్గల మీద వస్తుంటాయి పిగ్మెంటేషన్. కొంతమందికి మెడ మీదొస్తుంది. ఇవంతా కూడా నలుపు పోవడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందిట. నేను టమాటో కూడా తీసుకున్నాను. అలాగే కరివేపాకుని, టమాటాని సన్నగా కట్ చేసేసుకున్నాను. ఇది మెలనిన్‌ని నియంత్రిస్తుందిట. దానివల్ల మనకి నలుపనేది లేకుండా స్కిన్ టోన్ కూడా బాగా పెరుగుతుంది. నరాల పటుత్వం పెరగడానికి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందిట. నేనైతే ఇప్పుడిది ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసి పోపు వేస్తున్నాను. ఫస్టే ఉడకపెట్టి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఉడకపెట్టకుండా డైరెక్ట్‌గా చేస్తున్నాను ఈరోజు. మీరు తొందరగా అవ్వాలి అనుకుంటే చెమ్మకాయల్ని ఫస్ట్ సన్నగా ముక్కలు కట్ చేసుకున్నారు కదా! వాటిని ఉడకపెట్టి కూడా చేసుకోవచ్చు. పోపు వేయిస్తూ ఉన్నాను. ఇది ఇంకా బ్లడ్‌ని కూడా ప్యూరిఫై చేస్తుందని, అలాగే హిమోగ్లోబిన్ కూడా చాలా ఎక్కువ పెరుగుతుందిట. పోపులో ఇంగువ కూడా వేశాను. కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు పోపు మొత్తం వేగిపోయిన తర్వాత సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత దీనిలో మనం చెమ్మకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. కొంచెం ఉడకడం కోసమని నేను కాస్త వాటర్ కూడా పోసాను ఇందులో. ఎక్కువ కాదు కొంచెం వేశాను. ఉప్పు, పసుపు వేసి కలిపేసి కొంచెం వాటర్ వేశాను. వాటర్ వేసి మూత పెట్టాను. టమాటో కూడా వేసి. ఇక దీనిలో ఉండే బెనిఫిట్స్ చూస్తే మనం చాలా చాలా ఎక్కువున్నాయి. బోన్స్‌కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందట. బోన్ హెల్త్‌కి అంటే మనకి ఎముకలనేవి దృఢంగా ఉంటాయి దీనివల్ల. ఎందుకంటే దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. కాపర్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇంకా పెద్ద వయసులో చాలామందికి వణుకుతూ ఉంటారు. ఆహ్, పార్కిన్సన్స్ వ్యాధి అంటారు దీన్ని. ఇది కూడా తగ్గడానికి చాలా అంటే కొంచెం కంట్రోల్‌లో ఉండడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందిట. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ఇంకా వెయిట్ లాస్‌కి చాలా ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలున్నాయి కదా ఇందులో. కాబట్టి కనీసం దీన్ని వారానికొకసారైనా తీసుకుంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది మనకి. పల్లెటూర్లలో అయితే పొలం గట్ల దగ్గర అక్కడక్కడ ఇళ్లల్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. సిటీస్‌లో కొంచెం ఇది దొరకటం కష్టం. అప్పుడప్పుడు మార్కెట్స్‌లో మనకు కనిపిస్తూ ఉంటాయి రైతు బజార్స్‌లో అలాగా. దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని దీన్ని కూర చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. ఇంకా చట్నీలాగా కూడా చేసుకోవచ్చు. రకరకాలుగా యూజ్ చేయొచ్చు. ఈరోజైతే నేను ఉల్లిపాయ అలా ఏం వాడట్లేదు ఇందులో. ఉల్లిపాయ, టమాటా అలా వేసుకొని కూడా చేసుకోవచ్చు. చింతపండు వేసి చేసుకోవచ్చు. రకరకాలుగా చేయొచ్చు కానీ ఈరోజు నేను ప్లెయిన్‌గా చేస్తున్నాను. ఇది కొంచెం తమ్మకాయలు వేగిపోయిన తర్వాత టమాటా వేశాను. టమాటా వేసి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టాను. కొంచెం దగ్గరగా మగ్గింది. ఇంకా కొంచెం ఉడకాలనిపించింది. అందుకనే కొంచెం వాటర్ వేశాను. అడుగంటకుండగా. ఎందుకంటే నేను ఎక్కువగా స్టీల్ దానిలోనే చేస్తాను. అల్యూమినియంవి యూజ్ చేస్తే టమాటా అలాంటివి యూజ్ చేసినప్పుడు మనకి మంచిది కాదు హెల్త్‌కి అనే ఉద్దేశంతో నేను అల్యూమినియంవి ఎక్కువ యూజ్ చేయను. దీనిలోకి ఇప్పుడు మనం ఒక పొడి వేసుకుంటే చాలా బావుంటుంది. దానికోసం నేను కొంచెం పుట్నాలు, కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం ఇవన్నీ వేసి మిక్సీ పట్టాను. ఈ పొడిని మనం కూరలో వేసుకుంటే కూర టేస్ట్ చాలా బావుంటుంది.
రకరకాల మెథడ్స్‌లో చేసుకోవచ్చని చెప్పాను కదా! ఇదొక రకం అనమాట. ఈ పుట్నాల పొడి వేయడం వల్ల చాలా బావుంటుంది టేస్ట్. కమ్మగా ఉంటుంది. కూర ఉత్తగా కూడా తినేయొచ్చు మనం. అన్నంలోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, రైస్‌లోకి ఉత్తగా తినొచ్చు రైస్ లేకుండా. ఎలా తిన్నా కూడా చాలా బావుంటుంది. చూసారు కదా! దగ్గరగా అయింది. వాటర్ అంతా కూడా పోయింది. దీనిలో ఇప్పుడు ఆ కూర పొడి, పుట్నాల పొడి వేసేసుకొని, కలిపేసుకొని, స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో చక్కగా తినేయడమే. టేస్ట్ చాలా చాలా బావుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారుగా ఎంత బావుందో? కలర్‌ఫుల్‌గా ఉంది. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. కిడ్నీ హెల్త్‌కి కూడా ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఆయిల్ అనేది అస్సలు కనిపించట్లేదు కూరలో మనకి. ఎందుకంటే ఇది నేను చాలా తక్కువ ఆయిల్ వేస్ట్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.